హలో సార్, మీ పేరు? వినయ్ కుమార్ అండి. ప్రజెంట్ చూసుకుంటే స్టేట్లో తెలంగాణలో ఎలా ఉంది సార్ పరిపాలన? 1.5 year అవుతుంది, ఆల్మోస్ట్ 2 years అవుతుంది వచ్చి. స్టేట్లో వరస్ట్ ఉందండి పరిపాలన. ఎందుకంటే నో డెవలప్మెంట్. వాళ్ళ పర్సనల్ గురించే వాళ్ళు భూములు అన్నీ కబ్జా చేసుకోవాలని చూస్తారు. ఏదైతే ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో RRR తర్వాత పంపిద్దాం అనుకుంటారు. అది RRR తర్వాత పంపిస్తే అది వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. పొలిటికల్ రేవంత్ రెడ్డి ప్లస్ అలాగే టీం ఉంది కదా, ఓన్లీ ఓసీ టీమ్, నాట్ బీసీ టీమ్, ఎస్సీ టీమ్, ఓన్లీ మినిస్టర్స్ ఓసీ టీం ఉంది. ప్లస్ రేవంత్ రెడ్డి వాళ్ళు ఇండస్ట్రీస్ ఇక్కడికి వెళ్ళి తీసి ఓఆర్ఆర్ ఎదురు చేస్తే ఇక్కడ 5 లక్షల కోట్ల రూపాయల ప్రాఫిట్ వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది. దాని తప్ప కామన్ పబ్లిక్ ఏం చేస్తలేరు. ఈవెన్ స్టూడెంట్ స్కాలర్షిప్లు కూడా ఆపేసారు. స్టూడెంట్ స్కాలర్షిప్లు ఆపేసి వాళ్ళకు సర్టిఫికేట్లు కూడా ఇస్తలేరు. దాంతో చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఫ్రీ బస్ చేసేసింది, కానీ ఫ్రీ బస్ బెనిఫిటే, కాకపోతే అది చాలామంది మిస్యూజ్ చేస్తారు. ఉత్తగా చిన్న ఐటెం కావాలంటే కూడా బస్సులో నిజామాబాద్ నుంచి హైదరాబాద్కి వస్తారు, హైదరాబాద్ నుంచి కరీంనగర్ పోతారు. చిన్న ఐటెంలకు కూడా మిస్యూజ్ చాలా అవుతుంది. అది బెస్టే, కాకపోతే అది వరస్ట్ అయిపోయింది. అట్లా లాస్ట్ గవర్నమెంట్ చూస్తారు 10 years పరిపాలించింది బీఆర్ఎస్, ఇప్పుడు ఈ గవర్నమెంట్ చూస్తున్నారు. డిఫరెన్స్ ఏమైనా అబ్జర్వ్ చేశారేమన్నా? రెండు ఓసీ పార్టీలేనండి, అదర్ కాస్ట్ పార్టీలే. రెడ్డిల పార్టీ, వెల్మాల పార్టీలు. వీళ్ళు ఏంటంటే వాళ్ళ మెయిన్ కాస్ట్ గురించే వాళ్ళు పనిచేస్తారు, కానీ కామన్ పబ్లిక్ గురించి వాళ్ళు పనిచేసేది లేదు. కామన్ పబ్లిక్ గురించి చూసేది ఏం లేదు. ఏంటంటే ఇప్పుడు చూడు, కాంగ్రెస్ వచ్చిన తర్వాత మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ అని బంద్ చేస్తామన్నారు. మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ బంద్ చేసినా, రేవంత్ రెడ్డి బంద్ చేయలే. అప్పుడు బీఆర్ఎస్ ఉండే, బీఆర్ఎస్ మంచిగా సపోర్ట్ చేసింది మల్లారెడ్డికి. సిటీలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి మల్లారెడ్డి? ఏమైనా చేస్తుర్రా? చేస్తలేరు. అన్ని కబ్జా చేసి కట్టేసారు. బీఆర్ఎస్ కూడా వాళ్ళ సెల్ఫ్ కాస్ట్ మినిస్టర్లు వాళ్ళే డెవలప్ అయ్యారు, కానీ కామన్ పబ్లిక్ అస్సలు ఏం చేయలేదు. ఈవెన్ అది కూడా వరస్టే, ఇది కూడా వరస్టే. ఇప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ పార్టీలు ఏదైతే డెవలప్మెంట్ అవుతుందో ఇదే స్వింగ్ నడుస్తుంది ఇప్పుడు మార్కెట్లో. ఏదైతే స్టేట్లో మొత్తం వచ్చింది రెవల్యూషన్ అని బీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళు తిరుగుతున్నారు. వీళ్ళది వస్తుంది ఇప్పుడు పరిపాలన యూనిట్ వస్తుంది కూడా. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అందులో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వస్తారు చూడండి. పాపం బీసీలకు 42% ఇస్తా అని 42% ఏడు ఇచ్చిండు, ఇయ్యలే. కేసీఆర్ ఉన్నప్పుడు 22% చేసిండు. 32% ఏమో ఉండే, దాన్ని 26 ఏమో చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని 18% 19% చేసిండు. డే బై డే వాళ్ళంతా డౌన్ఫాల్ చేస్తారు. ఈ అదర్ కాస్ట్ వాళ్ళ కాస్ట్ వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళు ఏందండి, రెడ్డిలు ఎంత పర్సెంట్ ఏందో 3.5% ఉన్నారు, కమ్మాసు 3.5% ఉన్నారు. ఓవరాల్గా పర్సెంట్ చూసుకుంటే ఓసీలది కమ్మ రెడ్డిలు చూస్తే 7.8% ఉన్నారు, కానీ రాజ్యం వాళ్ళే ఎరుగుతుండ్రు 75 ఏళ్ళ నుంచి. ఇప్పుడు రెవల్యూషన్ వస్తుంది, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళంతా డెవలప్మెంట్ చేస్తారు. కవిత గారు సపరేట్గా పార్టీ పెట్టారు, తీన్మార్ మల్లన్న పార్టీ పెట్టాడు. ఇలా పార్టీలు పెట్టుకుంటూ పోతున్నా, దీనివల్ల ప్రయోజనం ఏమన్నా ఉంటుందంటారా? అందరూ వాళ్ళ సెల్ఫ్ డెవలప్మెంట్ గురించే పెట్టుకుంటారండి. ఫస్ట్ వస్తాడు కవిత అన్నది పెడతా ఉంటుంది. కవిత ఆమె సెల్ఫ్ వాళ్ళ ఇంట్లో గొడవలు అయిన తర్వాతనే ఆమె ప్రజలకు వచ్చి వాళ్ళ ఇంటి కథ అంతా బయట పెడుతుంది. దానికన్నా ముందు 10 ఏళ్ళు వాళ్ళంతా దోసుకునేది అప్పుడు చెప్పొచ్చు కదా. మరి ఇప్పుడు ఎందుకు చెప్తుంది కవిత? అప్పుడు నోరు లేదా ఆమెకు? అప్పుడు చెప్పొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళ ఆస్తులు గొడవ అయ్యే వరకు బయటికి వచ్చి మొత్తం అందరి తీసి పెడతా అని ఒక్కొక్కరు తీస్తుంది, వాళ్ళు కూడా తీస్తుండ్రు. వాళ్ళ సెల్ఫ్ గురించే చేస్తారు, కానీ వీళ్ళు చెయ్యరు. ఇప్పుడు తీర్మార్ మల్లన్న అంటే ఆయన కొంచెం బీసీల గురించి కొట్లాడుతుండు. ఓకే, ఆయన కూడా కరప్టెడే, నాట్ బ్యాడ్, కానీ కొంచెం ఏదో అంతో ఇంతో కొట్లాడుతుండు. అది బెనిఫిట్ అవుతుందని బీసీలు అనుకుంటారు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. అది మరి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు మీరు అనుకుంటున్నారు సార్? బీసీలు వస్తారండి, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వస్తారు. ఎందుకంటే వీళ్ళు చాలా చూసుకోరు. ఇప్పుడు వీళ్ళకి బీసీలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు మనకు ఫైనాన్షియల్ ఇయర్లో ఏప్రిల్లో వీళ్ళు ఫండ్ రిలీజ్ చేస్తారు. ఎంత రిలీజ్ చేస్తారు? 15,000 కోట్లు, 20,000 కోట్లు ఈ సంస్థలకు రిలీజ్ చేస్తారు. అవి యూజ్ చేయరు, ఏం చేయరు. అవి మళ్ళీ బ్యాక్ వేరే దాంట్లోకి తీసుకొని వాళ్ళే యూజ్ చేసుకుంటారు. వీళ్ళకి ఏం యూజ్ చేసేది అస్సలే లేదు. పాపం వీళ్ళు తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తారు, వాళ్ళ స్కాలర్షిప్ వచ్చేది కూడా లేదు, పోయేది లేదు, వాళ్ళకి సర్టిఫికేట్లు ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. ఆ పైసలు కూడా వీళ్ళు ఇటు డైవర్ట్ చేసుకొని వీళ్ళే యూజ్ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే.